హలో హాయ్ మామ, అందరికీ నా స్వచ్ఛ నమస్కారం. ఏంటంటే మన చెత్త తీసే వాళ్ళందరూ గోడలపై పెయింట్ వేయాలంట. అయితే మేమైతే నిన్ననే వేసినాము. ఏం పెయింటో కొంచెం చూపిస్తా చూడండి. ఈ స్వచ్ఛ ఆటో డ్రైవర్ నేనైతే. అయితే చెత్త వేసే వాళ్ళకేమో బ్లూ కలర్ పెయింట్ వేయాల. చెత్త అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే మొత్తం ప్రతి ఇంటికి అయితే బ్లూ కలర్ పెయింట్ వేసినాం మనం చెత్త వేసేటోళ్ళందరికీ. అయితే చెత్త అయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే రెడ్ పెయింట్ వేయాల. ఎందుకంటే వాళ్ళు చెత్త వేస్తలేరు కదా. ఇప్పుడు ఆఫీసర్లు వచ్చి చెకప్ చేస్తారు. ఇప్పుడు మా ఎస్ఎఫ్ఐ మేడం, సంగీత మేడం అయితే మాకు చెప్పింది ప్రతి డోర్ టు డోర్ వేసేయాలని. ప్రతి డోర్ టు డోర్ వేసినా ఇక్కడైతే రెడ్ పెయింట్ కనిపిస్తుందా. ఇప్పుడు వీళ్ళు చెత్త అయితే వేయడం లేదు, రెడ్ పెయింట్ వేసినాము. అయితే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెకప్కి వస్తారంట. చెకప్కి వచ్చే వాళ్ళకొక్కటి ఇప్పుడు చెత్త వేయని వాళ్ళకొకటే రెడ్ పెయింట్ వేస్తున్నాం. చెత్త వేసే వాళ్ళకైతే బ్లూ కలర్ పెయింట్ వేస్తాము. ప్రతి ఒక్కరైతే చెత్త వేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్వచ్ఛ భారత్ కదా, ప్రతి ఒక్కరిది ఇంటి ముందు చెత్త వేసుకుంటే గలీజ్ అనిపిస్తుంది కదా. అందుకోసమే చెత్త వేయకోకున్నట్లా రోడ్డు మీద చెత్త పడేయద్దు. ప్రతి ఒక్కరు చెత్తని చెత్త బండిలో మాత్రమే వేయాలా, ఇక్కడ రోడ్డు పైన వేయద్దు. ఎందుకంటే ఒకరు వేసారంటే ఒకరు చూసి 10 మంది వేస్తారు. కాబట్టి ఇంటి ముంగట మొత్తము డంపింగ్ యార్డ్ అయిపోతుంది. ఆ డంపింగ్ యార్డ్ కావద్దు. ఎవ్వరికి మన వల్ల ప్రాబ్లం కావద్దు. మన వల్ల నీట్గా ఉండాలి. కానీ ఈ ప్రాబ్లం చేసుకుంటా ఇప్పుడు వేరే వాడిని ఇండ్లు కదా అని చెప్పేసి వాడి ఇంటి ముందర వేస్తే వాడు ఊకోడు కదా. వాడు చూడకపోతే ఓకే అవుతుంది, చూసిరంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అది మీరు వేసుకోవచ్చు, నెలకి ఏదో వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు రోడ్డు మీద వేసినంటే అది డంపింగ్ యార్డ్ అవుతుంది. ఆ ఇంటి పక్కన వాళ్ళకి ఏం జరుగుతుంది, దోమలు కొట్టి అది కొట్టి ఇది కొట్టి రోగాలు వస్తాయి. రోగాలు రావద్దని స్వచ్ఛ భారత్. ఇప్పుడు మనం ఎంత మంచిగా చూసుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లోన లోపల ఎట్లా పెట్టుకుంటాం, ఇలా గలీజు పెట్టుకుంటామా. అయితే ఇట్లా గలీజు ఇంటి ముంగడు కూడా చేసుకోవద్దు. ఎందుకంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది దీని నుంచి. కాబట్టి ఏంటంటే అందరూ చెత్త బండ్లోకి వేయాలా. మన గల్లీ నీట్గా కనిపించాలి. ఎవడన్నా పెద్ద ఆఫీసర్లు వచ్చినా కూడా ఏమంటారు అంటే, అరే గల్లీ మంచిగా ఉందిరా, చిన్న గల్లీ అయినా మంచిగా కనిపిస్తుంది, నీట్గా ఉంది అని అనిపించుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చెత్త బండ్లను వేయాలా. చెత్త సేకరించేకి రాకపోతే కంప్లైంట్ చేయాలా. చెత్త బండ్లు రాకపోతే కంప్లైంట్ చేయాలా. ఇప్పుడు వాళ్ళు వస్తున్నప్పుడు మనం రోడ్డు మీద వేస్తే మనం చాలా అంటే చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చెత్త వేసిన తర్వాత మనము వినకపోయారంటే ఇంటి పన్ను ఎక్కువైపోతుంది. ఇంటి పన్నుతో పాటు ఫైన్లు పడతాయి. ఫైన్ల తర్వాత కేసులు అవుతాయి.